ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాం. రాజమౌళి ఎందుకు ఇంత పెద్ద ఇంటర్నేషనల్ డైరెక్టర్ అయ్యాడు? దానికి సమాధానం రాజమౌళి. అంటే మల్టీ టాలెంటెడ్ పర్సన్ రాజమౌళి. ఎలా అంటే మహేష్ బాబుతో సినిమా తీస్తాను, ఆ సినిమా 1000 కోట్ల బడ్జెట్‌తో ఉంటుంది అని మొత్తాన్ని తెలుగు, బాలీవుడ్, ఇంటర్నేషనల్ వైడ్‌గా ఆహ్, ఆయన ప్రచారం చేశాడు. దాంతో బయ్యర్స్ గానీ, ఎగ్జిబిటర్స్ గానీ, ఓవర్‌సీస్ మార్కెట్ గానీ ఎలర్ట్ అయింది. ఎలర్ట్ అయిన తర్వాత ఆ సినిమాని ఇప్పుడు ఆయన సినిమాలు ఎక్కువగా ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఆడుతున్నాయి గనక ఆహ్, ఆ సినిమాకి మహేష్ బాబు పక్కన ఒక ఇంటర్నేషనల్ స్టార్‌ని పెట్టాడనమాట. ఆ ఇంటర్నేషనల్ స్టార్ పేరేంటంటే సిల్సియా ఇస్లాన్ అనే ఇంటర్నేషనల్ స్టార్ అంటే హీరోయిన్‌గా పెట్టాడనమాట. ఇదేమిటంటే తెలుగు, బాలీవుడ్ అంటే ఓవర్‌సీస్ మార్కెట్‌కి కూడా చాలా ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే మహేష్ బాబుతో సినిమా అనేసరికి 2 ఇద్దరి ఎక్స్‌పెక్టేజ్ పీపుల్ తాలూకు కలయిక మాట. మహేష్ బాబు అంత తేలిగ్గా ఊరుకోడు. అలాగే తన మాట కాదంటే రాజమౌళి కూడా ఊరుకోడు. అయితే మల్టీ టాలెంటెడ్ పీపుల్ కలిసినప్పుడు ఆ తాలూకు ప్రోడక్ట్ చాలా ఎక్సలెంట్‌గా రావచ్చు. ఎక్కడైనా వాళ్ళ తాలూకు ఆలోచనలకి భిన్నంగా జరిగితే కొంత మేరకు ఆహ్, అంటే వైలెంట్ అవుతుంది లక్ష్యం. అంటే ఆహ్, దాన్ని ఏమంటారంటే కొంచెం అది డివైడ్ అవుతుంది. అంటే ఈయన తాలూకు ఆలోచన ఒకటి, మహేష్ బాబు తాలూకు ఆలోచన ఒకటి అనేటువంటి పద్ధతుల్లో ఉంటుందన్నమాట. గనక ఇవన్నీ గుర్తుంచుకుంటే మాత్రం ఈ సినిమా పేరు ఇంకా పెట్టలేదు కనుక ఈ సినిమా మీద ఇప్పుడు ఒక్క తెలుగు టాలీవుడే కాదు, భారతదేశం అంతా అలాగే ఇంటర్నేషనల్ వైడ్‌గా ఈ చిత్రాలతో వ్యాపారం చేసేటువంటి డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా చాలా ఎలర్ట్‌గా ఉంటారన్నమాట. ఇప్పటికే చాలా భాగం ఆయన స్టోరీ నిర్మాణానికే టైం తీసుకున్నాడు. వన్స్ హి స్టార్టెడ్ ఆయనకేంటంటే మరి మిగతా వాళ్ళలా ఉండడు. తను సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ ఫస్ట్ కాపీ వచ్చి 10 మంది ప్రశంసించినంత వరకు కూడా నిద్రపోడు. రాజమౌళిలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే ఒక చిత్రం తీస్తున్నప్పుడు ఆ చిత్రం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుందని ఊరిస్తూ మంచి కథనాలు వస్తుంటాయన్నమాట. ఆ కథనాలు లీకులు ఇస్తాడో మరి ఏం తెలీదు గానీ మొత్తానికి ఓహ్, ప్రతి సన్నివేశం కూడా ఒక ప్రత్యేకత చోటు చేసుకుంటుంది. తర్వాత ఏదో లీక్ అయినట్టుగా అనిపిస్తుంది, ఏది లీక్ కాదు. మొత్తానికి సినిమాని మాత్రం ఆవిడ మీద అంటే సినిమాల మీద ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం మాత్రం ఒక రాజమౌళి చిత్రంలో ఉంటాయి. అంటే ఎక్స్‌పెక్టేషన్స్ పెరగడం అంటే రామ్ గోపాల్ వర్మ కూడా చేస్తాడు. అది కాదు ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్స్. ఆ చండాలం పిక్చర్‌లు చేసి ఏదో చేస్తాడు గానీ, రాజమౌళి పిక్చర్ నిజంగా దాన్ని జక్కన్నని ఏ ముహూర్తంలో పెట్టాడో గానీ, మన కనకాల ఆహ్, రాజీవ్ తప్పకుండా జక్కనలాగే ఉంటాడనమాట. ప్రతి సన్నివేశాన్ని చెక్కుతాడు. ప్రతి సన్నివేశ చిత్రీకరణలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్స్‌పెక్ట్‌లైనటువంటి డైరెక్టర్ల కంటే మించి నేనేం చేస్తున్నాను అనేదాన్ని అనుక్షణం ఇచ్చేస్తారనమాట. అందుకే ఈ సినిమా మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ఈ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అవ్వడం కూడా మన రాజమౌళి గారికి అగ్ని పరీక్ష. అది తప్పకుండా సక్సెస్ అవుతారని ఆశిద్దాం. థ్యాంక్ యూ.